హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం, ఎందుకంటే రథయాత్ర చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. వార్సా నుంచి వ్రోస్లా, పోలాండ్. సో ఇప్పుడు మేమైతే ఇది సెంట్రమ్ రైల్వే స్టేషన్ అన్నమాట, లైక్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా. మనకి ఇక్కడ నుంచి అన్ని కనెక్టివిటీ ట్రైన్స్ అనేది ఉంటుంది. లైక్ స్టేట్స్కి వెళ్ళాలన్నా, కంట్రీస్కి వెళ్ళాలన్నా కనెక్టివిటీ ట్రైన్స్ అనేటివి అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మేము 6:50 ట్రైన్ కోసం అన్నమాట. పాప ఎర్లీగా లేచింది, 5 o'clock అలా. సో కొంచెం డల్గా ఉంది, తనని రెడీ చేయాలి ట్రైన్లోనే. సో ట్రైన్ కోసం 6:50 ట్రైన్. లైక్ వార్సా నుంచి వ్రోస్లా అయితే మాకు 3.5 hours అన్నమాట ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే. లేకపోతే నార్మల్ ట్రైన్ అయితే కొంచెం 4.5 hours పడుతుంది. సో నేను పోలాండ్లో ట్రైన్ జర్నీ చేయడం కూడా ఫస్ట్ టైం అన్నమాట. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాం ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో ట్రైన్ కోసం వెయిట్ చేసాము. అక్కడ ట్రైన్ కూడా లైక్ ఎలా ఉందంటే మెట్రో ట్రైన్ లాగానే ఉందన్నమాట. సీట్స్ ఒక క్యాబిన్లో 6 seats అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్యాబిన్స్ ఉన్నాయి. సో చాలా బాగుండే ట్రైన్ జర్నీ కూడా. అండ్ ఇక్కడ వ్రోస్లాలో దిగాక ఓల్డ్ టౌన్లో మనకి రథయాత్ర జరుగుతుంది అన్నమాట. ఓల్డ్ టౌన్ వచ్చేసాము. చాలా రథం చూడగానే నాకు బ్లెస్డ్ అనిపించింది. హరే కృష్ణ అనుకుంటూ మంచిగా జపనం చేసాము. అండ్ కంటిన్యూస్గా మీరు వ్లాగ్ అంతా చూడండి. ఎంతమంది డెవోటీస్ వచ్చారో, అసలు మంది కృష్ణ భక్తులు. అసలు ఓల్డ్ టౌన్ మొత్తం హరే కృష్ణ అని జపనంతో మారుమోగిపోయింది మొత్తము. అండ్ అలానే నేను అస్సలు అనుకోలేదు, దూరం నుంచే రథాన్ని చూస్తాము, మొక్కుంటాము అలా అనుకున్నాను. కానీ రథానికి డెకరేషన్ చేయడం అనేది బ్లెస్డ్ అనిపించింది. ఎందుకంటే పూరిలో జరుగుతుంది రథయాత్ర, అక్కడ చాలా బాగా జరుగుతుంది. అక్కడికి వెళ్ళడమే పెద్ద మనకి అడ్వెంచరస్ థింగ్, ఎందుకంటే చాలా మంది ఉంటారు. అలానే రథాన్ని ముట్టుకోవడం కూడా ఎక్కడో మనకి. ఇక్కడైతే రథాన్ని ముట్టుకొని డెకరేషన్ చేసి చాలా బాగా అనిపించింది నాకైతే. సో మేము వెళ్ళేసరికి 11:30 అయింది. 1 to 3 o'clock అంటే 1 నుంచి స్టార్ట్ అయిందన్నమాట. 1 o'clock నుంచి 3 వరకు జరుగుతుంది అన్నారు. సో మాకు చాలా టైం ఉండే. సో కొంచెం మంచిగా డెకరేషన్ చేసేసాం. అప్పటికి విగ్రహమూర్తులు రాలేదు, జస్ట్ రథానికి డెకరేషన్ చేస్తున్నారు అన్నమాట. సో డెకరేషన్ చేసేసాక మేము తెచ్చుకున్న లంచ్ ఉంటే అది తినేసామన్నమాట. పులిహోర అలాంటివి తీసుకొచ్చాను, చోలే. సో అవి మేము తినేసి పాపకు కూడా కొంచెం అక్కడంతా ఎన్విరాన్మెంట్ కొంచెం సెట్ అయిపోయింది అన్నమాట. అక్కడ పక్కన ఫ్లవర్ షాప్స్ అలా ఉంటే వెళ్ళి చూసుకుంటూ ఆడుకుంది. తనైతే అసలు చాలా కోఆపరేటివ్, మాకు అస్సలు ఇబ్బంది పట్టదు. ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ తన వల్లనే మేము ఏ పూజలకైనా వెళ్ళి మంచిగా చేసుకోగలుగుతాం. అండ్ ఓల్డ్ టౌన్ కూడా చాలా బాగుంది. పాపను మంచిగా రెడీ చేసేసాను. సో ఆమె కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది. దేవుడిని అలా చూస్తూ ఓం అని అంటుంది చూడండి. అసలు అమ్మ ఓం చేయి. అండ్ అంతమంది డెవోటీస్ చూడండి ఎంత మంచిగా శారీస్ కట్టుకుంటూ, ఎంత మంచిగా హరినామ జపనం చేసుకుంటూ ఓల్డ్ టౌన్ అంతా తిరుగుతూ ఉన్నాము. లైక్ ఒక 3-4 రౌండ్స్ వేసాము. ఫస్ట్ 2 rounds అయితే చాలా ఇంటెన్స్గా అందరూ హరే రామ అనుకుంటూ చేశారు. కానీ 3rd roundకి ఎందుకంటే ఆ రోజు చాలా ఎండుండి కొంచెం స్లో డౌన్ అయ్యారు. అలానే ప్రసాదాలు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. ఎన్ని స్వీట్స్, ఎన్ని ఫ్రూట్స్ వస్తున్న వాళ్ళందరికీ పంచుతూనే అన్నారు. నేను విన్నాను అనమాట, పూరిలో ఎప్పుడు ప్రసాదాలు ఇస్తూనే ఉంటారు, మంది జనాలు వచ్చాక, భక్తులు వచ్చినా కూడా అని. అలానే ఇక్కడ కూడా ఎంతమంది భక్తులు ఉన్నా స్వీట్స్, ఫ్రూట్స్, ప్రసాదాలు ఇస్తూనే ఉన్నారన్నమాట అక్కడ. అండ్ అలానే మంచిగా చాలా బాగా దర్శనం జరిగింది. చాలా బాగా రథాన్ని ముట్టుకున్నాం మనం హరినామ జపనంతో. చాలా బ్లెస్డ్ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే. అండ్ కంటిన్యూస్గా కంప్లీట్ వ్లాగ్ చూసేయండి. ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Really good. You had been to India many times? Written years. इस वाली उंगली से लगाते हैं so much. Yes, yes. इससे लगाओ. Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama. Rama Hare Hare Krishna Hare Krishna Hare Rama Hare Rama Hare Krishna Hare Krishna
And set me free.